హలో అండి. ఈ చలికాలంలో వేడివేడిగా కరకరలాడుతూ సొరకాయతో ఒక్కసారి ఈ బజ్జీ ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. బజ్జీ అనగానే మనకి మిర్చి, ఆలు మరియు అరటికాయ బజ్జీ గుర్తుకొస్తుంది. ఒక్కసారి మీరు సొరకాయతో ఇలా ట్రై చేసి చూడండి. అసలే సీజనల్ వెజిటేబుల్. ఈ చలికాలంలో మనకి సొరకాయ బాగా దొరుకుతుంది. డెఫినెట్గా ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ రెసిపీ ట్రై చేయండి. దీనికోసం సన్నగా పొడవుగా ఉన్న ఒక సొరకాయ తీసుకోండి. చాలా లేతగా ఉంది. దానిపైన ఉన్న పొట్టును మొత్తాన్ని తీసేసి ఈ విధంగా స్లైసెస్ చేసుకోవాలి. మరీ పల్చగా వద్దు, మందంగా వద్దు. ఇది కొంచెం పెద్దగా ఉందని నేను స్లైసెస్ని కొంచెం కట్ చేసేసాను. పిల్లలకి డిఫరెంట్ షేప్స్లో ఉంటే ఇష్టపడతారు కదా, అలా అని రౌండ్ సర్కిల్ కాకుండా అలా హాఫ్ ముల్లాగా కట్ చేశాను. వీటిని సాల్ట్ వాటర్లో వేయటం వల్ల నల్లపడవు, అందుకని కొద్దిసేపు సాల్ట్ వాటర్లో ఉంచండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని 3/4 కప్పు శనగపిండి, ఇందులో కంపల్సరీగా బియ్యపిండి వేయాలి. ఒక 1/4 కప్పు బియ్యపిండి వేయండి. బియ్యపిండి వేయటం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు మరియు ఈ బజ్జీలు కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం పసుపు, వామును కొంచెం నలిపి వేయండి. అప్పుడు ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ బజ్జీ పిండి ఉండేటట్టుగా, అంటే మరీ లూజ్గా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు బ్యాటర్. ఆ తర్వాత మనం కట్ చేసేసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇందులో డిప్ చేసేసి వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ బాండి చిన్నగా ఉంది. ఈ సొరకాయ సైజ్ కొంచెం పెద్దగా ఉండటం వల్ల నాకు 2 పట్టాయి. బట్ కొంచెం చిన్న సొరకాయ అనుకోండి, మీరు ఒకేసారి ఆయిల్లో ఒక 5-6 బజ్జీలు ఒకేసారి వేయించుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. అందులో సొరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా సొరకాయని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోండి. ఈ చలికాలంలో మనకి సొరకాయ బాగా అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడు సొరకాయతో చాలా రెసిపీస్ చేసుకుంటాము, బట్ ఒక్కసారి ఇలా బజ్జీ ట్రై చేశారనుకోండి, బాగా నచ్చుతుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మనం ముందుగానే బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకోండి, వాళ్ళు రాగానే వెంటనే సొరకాయ స్లైసెస్ని ఇలా కట్ చేసేసి అప్పటికప్పుడు వేడివేడిగా చేసి ఇవ్వచ్చు. ఈ రెసిపీ ఎవరైనా ఇంతకుముందు ట్రై చేశారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీగా స్కిప్ చేయకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.